రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం భీంపూర్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ కార్యరూపం దాల్స్తుండడం అన్నదాత ముఖాల్లో ఆనందం నింపుతుందని సుగుణక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందన్నారు. ఇది నిజంగానే యావత్ తెలంగాణ రైతులకు మంచి శుభవార్త అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కృషితో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 4 లక్షల పైచిలకు ఓట్లు రావడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందన్నారు. ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తాననేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి రుణమాఫీ చేయకుండా అబద్ధాలు ఆడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో 10 సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకకాలంగా మరి 1 లక్ష రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఘనత ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అన్న మాట తప్పకుండా అన్న మాటకి కట్టుబడి నిలబడి అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము, పేదల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము. రైతు అంటే ఒక వెన్నముక్క లాంటి వాడు. రైతు లేకపోతే దేశం లేదు, రాష్ట్రం లేదు, అసలు మనుషులే లేరు. రైతు అంటే ప్రతి ఒక విషయంలో ఎవరో డాక్టర్, యాక్టర్, కలెక్టర్ ఏదో ఒక విషయంలో ఒక్కొక్క రోజు అవసరం కావచ్చు, కానీ నిత్యం అవసరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రైతే. కాబట్టి అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు మా ప్రభుత్వం గుర్తించి మరి ఒక వెన్నపూస లాంటి రైతును కాపాడవలసిన